హలో అండి. వెల్కమ్ టు మై వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇది వచ్చేసి వెన్స్‌డే నైట్ వ్లాగు. అలానే నాకు కొంచెం స్పెషల్ వ్లాగ్ కూడా. ఇంటర్ కలిసి చదువుకున్నాము నేను నా ఫ్రెండు. ఆఫ్టర్ ఇంటర్ నేనైతే డిగ్రీ కంటిన్యూ చేశాను కానీ తను స్టడీ ఆపేసింది. ఇంక స్టడీ ఆపేసిందని వాళ్ళ పేరెంట్స్ అయితే తనకు మ్యారేజ్ చేసేసారండి. ఇంక డిగ్రీ అంతా కూడా మాకు మొబైల్స్ ఏం లేవు కాబట్టి అంత కాంటాక్ట్ అయితే ఏం లేము. ఎంబీఏకి వచ్చిన తర్వాత తను నాకు కాంటాక్ట్‌లోకి వచ్చింది. తర్వాత నేను మొబైల్ మార్చడం వల్ల మళ్ళీ అయితే ఇంక కాంటాక్ట్ ఏం లేమండి. రీసెంట్‌గా నేను వీడియోస్ చేస్తున్నాను కదా యూట్యూబ్‌లో. అలా తను యూట్యూబ్ చూస్తుంటే నా వీడియో వచ్చిందంట. ఇంక తన దగ్గర నా నెంబర్ ఉంటే తనే కాల్ చేసిందండి. ఇంక నేను కూడా ఇలా హైదరాబాద్‌లోనే ఉన్నాను అంటే ఇంక నేను మా ఇంటికైతే ఇన్వైట్ చేశాను. ఫస్ట్ అయితే నైట్ ఉంటానని చెప్పింది. ఇంక నేను చికెన్ బిర్యానీ ఇంకా ఏదో ఒక స్పెషల్ అయితే మంచిగా చేసుకొని తినొచ్చు. అంటే అప్పటి ఫ్రెండు అసలు కలుస్తామో లేదో కూడా తెలీదు. వన్స్ ఇంకా స్టడీ అయిపోయిందంటే అంతే కదా! ఎవరం ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతారు. కాంటాక్ట్ కూడా ఉండరు. కొంతమంది అయితే చాలా తక్కువ మంది ఉంటారు కాంటాక్టు. బట్ తను ఇంటికి వస్తాను అనేసరికి నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి. బట్ వచ్చిన వెంటనే వెళ్ళిపోతా అని స్టార్ట్ చేసింది. వాళ్ళ పేరెంట్స్ త్వరగా రమ్మన్నారంట. ఇంక నాకైతే ఏమి స్పెషల్ చేయడం కుదరలేదనమాట. త్వరగా అయిపోతుంది అని చికెన్ కర్రీ, ఆనియన్ పకోడీ చేసేసాను. నా కోసమైతే మ్యాంగోస్, ఇంకా మా పాప కోసం బిస్కెట్స్, ఇంకా సమ్ ప్యాకెట్స్ ఏవో తీసుకొచ్చిందండి. ఇంక వాళ్ళైతే వెళ్ళిపోయారు. అప్పటికే టైం 10 అయిపోయిందనమాట. ఇంకా వెన్స్‌డే కదా! మా హస్బెండ్ అయితే నాన్ వెజ్ తినడు. ఇంక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మా హస్బెండ్‌కి పులిహోర కలిపి ఇచ్చేసి ఇంక మేము పడుకుని పోయామండి. ఇది అయితే థర్స్‌డే మార్నింగ్ మళ్ళీ వ్లాగ్ అయితే కంటిన్యూ చేశాను. మార్నింగ్ లేవంగాల్నే మంజీరా వాటర్ వచ్చాయండి. ఇంక ఫస్ట్ అయితే అవి పట్టేసాను. అంటే 2 డేస్‌కి ఒకసారి వస్తాయన్నమాట. ఎట్లానో మేము ఫ్రైడే గానీ, సాటర్డే గానీ ఇంటికి వెళ్ళిపోతున్నాము. సో, ఇంక 3 అంటే 3 టిన్సే పట్టాను. ఇంకెక్కువైతే ఏం పట్టలేదు. బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే చపాతీ చేస్తున్నానండి. ఒట్టి చపాతీ అయితే నాకస్సలు తినబుద్ధి కాదు. ఏదో ఒక కర్రీ ఉండాలి. బట్ కర్రీ చేయడం ఇంట్రెస్ట్ లేక ఇంక ఎగ్ ఉంటే ఎగ్‌తో ఇలా చేస్తున్నాను. మా హస్బెండ్‌కి, మా పాపకైతే ఇట్లాంటి వెరైటీస్ అయితే ఏం నచ్చవు. ఇంక వాళ్ళ కోసమైతే ప్లెయిన్ చపాతీయే చేసేసాను. బ్రేక్‌ఫాస్ట్ చేసిన తర్వాత అయితే మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు. నేనైతే ఇంటి పని స్టార్ట్ చేసేసానండి. మా పాపకి టిఫిన్ పెడదామంటే అసలు ఇంకా టైంకి లేవలేదనమాట. అప్పటికే టైం 9 అవుతుంది. ఇక తను లేచేలోపు ఇంక పని మొత్తం కంప్లీట్ చేసుకోవచ్చులే అనేసి స్టార్ట్ చేసేసాను. నైట్ డిన్నర్ చేసినవి, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసినవి చాలా అంట్లు ఉండిపోయాయి. నేను మీకు చెప్పాను కదా! ఊరు వెళ్తున్నామనేసి ఓటు వేయడానికి వెళ్తున్నాము. మేమేంటంటే టికెట్స్ ఉంటాయి అనుకున్నాము. ట్రైన్ టికెట్స్ అయితే ఉండవని తెలుసు. అసలు 2 మంత్స్ బ్యాకే ట్రైన్ టికెట్స్ అనేవి వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్నాయి. సర్లే ఇంక బస్‌కి వెళ్దాంలే, బస్ అయితే ఎప్పుడు ఉంటానే ఉంటాయి కదా అనుకుని మేము బుక్ చేసుకోలేదు. ఇప్పుడు ఉన్నాయి టికెట్స్, బసెస్ ఉన్నాయి. కానీ టూ మచ్ కాస్ట్ ఉన్నాయి. నార్మల్ సిట్టింగే ఏంటి 1500, 2000 అలా ఉన్నాయండి. అంటే ఇప్పుడు మా హస్బెండ్ నేను వెళ్ళాలి అంటే ఆహ్, ఓన్లీ వెళ్ళడానికి 4000 మళ్ళీ రావడానికి మళ్ళీ ఇంకెంతవుతాయో. అసలు వెళ్ళాలా వద్దా? ఇప్పుడు ఓటు వేసి మనకొచ్చేది ఏం లేదు. వాళ్ళు తినడం తప్ప మనకు పెట్టేది ఏం లేదు అనిపిస్తుంది నాకైతే. పోనీ ట్రైన్‌కి జనరల్‌కి వెళ్ళిపోదామా అంటే ఇద్దరి మీద 500లో అయిపోతది. కానీ నేను మా హస్బెండ్ అంటే ఓకే. ఎంతసేపయినా అంటే స్టాండింగ్ పొజిషన్‌లో ఉండొచ్చు. మా పాప ఉంది కాబట్టి మాకైతే అస్సలవ్వదండి. ఇంక చూడాలి అసలు ఏమవుతుందో ఏమో! నెక్స్ట్ అయితే అంట్లు కడిగేసిన తర్వాత బట్టలు మడత పెట్టాను. మా పాప అప్పుడే లేవాలా వద్దా అని డౌట్‌లో ఉందనమాట. ఎట్లానో లేవలేదు కదా అనేసి నేను బట్టలు కూడా మడత పెట్టేస్తున్నాను. బట్టలు మడత పెట్టేటప్పుడు లేచిందండి. ఏదో దోమ ఏదో కుట్టినట్టుంది. పొక్కొచ్చేసింది పెద్దగా. అదొచ్చి నాకు చూపిస్తుందనమాట. ఫస్ట్ అసలు లేవడంతోనే కొంచెం సేపు తనని ఎత్తుకుని, అలా ముద్దాడితేనే ఇంకా మా పాపకి ఆ రోజు డే బావుంటది. లేదు అంటే మనం అవాయిడ్ చేశామంటే ఇంకా ఆ రోజు నాకు చుక్కలు చూపిస్తా ఉంటదనమాట. మార్నింగ్ లేవడంతోనే ఏడిస్తే నాకస్సలు నచ్చదు ఈ పిల్లలు. సో, కొంచెం సేపు ఎత్తుకుని, అలా ముద్దు పెట్టుకుని కొంచెం సేపు తర్వాత అయితే తనకి టిఫిన్ పెట్టేసానండి. ఇప్పుడు చూడండి తనకి చపాతీ అన్నా, దోస అన్నా అసలు చాలా ఇష్టము. ఇప్పుడు నేను ఆ దోస చూపిచ్చాననమాట. ఒకసారి తన రియాక్షన్ చూడండి ఎలా ఫీల్ అవుతుందో, ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యిద్దో. వావ్! చూసారు కదండీ! ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో. తనకు నచ్చిన ఫుడ్ ఏదైనా వండి పెడితే భలే హ్యాపీగా ఫీల్ అవుతుంది. నెక్స్ట్ అయితే మా ఫ్రెండ్ మ్యాంగోస్ తీసుకొచ్చిందని చెప్పాను కదా! ఒక మ్యాంగోని అంటే చాలా పులుపున్నాయి ఇవి. సో, మా పాప తినలేదు కదా అనేసి ఒక మ్యాంగోని ప్యూరీ చేసేసి కొంచెం షుగర్ యాడ్ చేసేసి ఇలా చాక్లేట్ ట్రే ఉంటుంది కదా!
ఇలా వేసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను. భలే ఉంటాయి ఇలా అయితే. ఒకసారి మీ పిల్లలకి కూడా ఒకసారి ట్రై చేసి పెట్టండి. ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే చాలా సింపుల్ వ్లాగ్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.